ఆరిక వెలక్కాయ నువ్వుల పులిహోరకి కావాల్సిన పదార్థాలు: వండిన ఆరికన్న 1 కప్పు, పచ్చి వెలక్కాయ 1, కరివేపాకు కొంచెం, అల్లం తురుము 1/2 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 4, ఆవాలు 1/2 చెంచా, ఇంగువ 3 చిటికలు, పసుపు 1/2 చెంచా, ఎండుమిర్చి 2, శనగపప్పు 1 చెంచా, మినపప్పు 1 చెంచా, వేయించిన పల్లీలు పిడికెడు, నూనె 3 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, వేయించిన నువ్వులు 2 చెంచాలు. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూస్తాం కదండి. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటా, అదేవిధంగా మనం ఈ పండగ గురించి కూడా మాట్లాడుకుంటా మనం ముందుకు వెళ్దాం ఈ ఎపిసోడ్లో. ఇప్పుడు మనకి వేలక్కాయలు వస్తాయి, వెలగపండు, వెలక్కాయ. ఇప్పుడు ఆల్మోస్ట్ దోరగా అంటే ఆల్మోస్ట్ పండుతో అలా ఉంటాయన్నమాట. ఓకే, కాబట్టి నేను ఆ వెలక్కాయతో పులిహార చేసుకోవచ్చు. పులిహార మనం చాలా రకాలు చేసుకుంటాం. ఉసిరికాయతోటి, నిమ్మకాయతోటి, చింతపండుతోటి, పచ్చి చింతపండు పెడితే ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు మనం వెలక్కాయతో చేసుకుంటాం. దానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కొంచెం నీళ్లు పోసుకొని, ఎక్కువ కాకుండా కొంచెం వెలక్కాయని దాంట్లో వేసి ఉడకబెట్టుకుందాం. అంటే ఆ గుజ్జుని దాంట్లో వేసేసి మనం తీసుకున్న రైస్కి 1 వెలక్కాయ సరిపోతుంది. మనం రైస్ని బట్టి, దాన్ని బట్టి మనం ఎంత కావాలో అంత మనం తీసుకోవచ్చు. దాన్ని కొంచెం మెత్తగా అయ్యేటట్టు ఉడకబెట్టుకుందాం మనం. వెలక్కాయ గుజ్జుని ఉడకబెట్టుకుంటే మెత్తగా అవుతుంది. ఇప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి, దోరగా ఉంది కాబట్టి దాన్ని మనం కొంచెం వాటర్ పోసి కొంచెం గుజ్జు అయ్యేదాకా, అంటే సాఫ్ట్ అయ్యేదాకా మనం దాన్ని ఉడకబెట్టుకుందాం. మనకి సంక్రాంతి అనేది అంటే ఈ పెద్ద పండుగ. ఎందుకు పెద్ద పండుగ అంటా ఉంటే, ఈ పండుగలోని మనకి ఆల్మోస్ట్ ఈ పండుగ సంబరాలు 1 మంత్ నుంచి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి 1 మంత్ వెనక దాకా సూర్యుడు ధనుర్మాసంలో ఉంటాడు. అంటే ధనుర్మాసం అంట అనమాట, ధనుసు రాశిలో ఉంటాడు సూర్యుడు. ఈ రోజు నుంచి మకర రాశిలోకి, రేపు నుంచి మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఈ ధనుర్మాసం అంతా కూడా పొద్దునే లేచి ఈ కళ్యాపు చల్లి, రంగవల్లులు పెట్టి, మనకి డూడు బసవన్నలు, హరికథ, అలా ఎన్నో రకాలైనటువంటి జానపదాలు, అదేవిధంగా మనకి కోతలు కోసి అంత ఇంటిల్లి పాది ప్రతి ఇంట్లో కూడా ఒకప్పుడు మన భారతదేశం అంతా కూడా వ్యవసాయ ఆధారితమైంది కాబట్టి అన్ని పంటలతో కళకళలాడుతా, ధాన్యపు రాసులతో ఇల్లంతా కళకళలాడుతా సంక్రాంతి సిరి అంటే సంపదను తెస్తుంది. కాబట్టి సంపద అంటే మనకి ఓన్లీ డబ్బనే కాదండి, ధాన్యము, పశు సంపద, ధాన్య సంపద, ఎన్నో రకాలైనటువంటి ఆధ్యాత్మిక సంపద, ఎన్నో రకాల సంపదకి ఈ పెద్ద పండుగ చాలా ముఖ్యమైనది. కాబట్టి దీన్ని చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి అంతేకాకుండా ఇచ్చిపుచ్చుకోవటం, ఈ పండగప్పుడు తయారు చేసుకున్న మిఠాయిలు కానీ పిండి వంటలు కూడా ఒకరికొకరు ఇచ్చి పంచుకోవటం, అట్లా షేరింగ్ అండ్ కేరింగ్ అనమాట, అన్నిటికీ నేర్పేసేటువంటి ఒక మంచి పండగ అనమాట ఇది. ఈరోజు భోగి పండుగ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ముగ్గులు వేసి, మనకి ఫస్ట్ అంతకన్నా ముందే అంటే స్నానానికంటే ముందే భోగి మంటేసి దాంట్లో వేడి నీళ్ళు కాగబెట్టుకొని ఆ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నిటినీ ఈరోజు మనం అక్కడితో భోగి పేడ వదిలిపోయింది అని చెప్పేసి మళ్ళీ కొత్త వస్తువులు కొనుక్కోవటం, కుమ్మరోడికి కొత్త కుండలు చేసి, అలా అన్ని మళ్ళీ మార్కెటింగ్ అనమాట. మన గ్రామీణ వ్యవస్థలో ఈ చేతి వృత్తుల వాళ్ళందరికీ చేతి నిండా పని దొరికేటువంటి ఇది కూడా అనమాట. రైతుతో పాటు ఆ భోగి నీళ్ళతో, అంటే ఆ భోగి మంటలో కాగబెట్టుకున్న నీళ్ళతోనే తలస్నానం చేస్తాం. ఇది మెత్తగా ఉడుకుతుంది. ఈ లోపల నేను పోపు పెట్టుకుంటాను. వెలక్కాయ అనేది సంవత్సరానికి ఒక్కసారి అయినా కూడా ప్రతి ఒక్కరూ తినాల్సిన పండు అనమాట. అంటే ఈ పండుని అన్ని పండ్లు షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాపిల్ కానీ, లేదా జాంకాయ కానీ, అవన్నీ కూడా అరటిపండు కానీ ఎవరితోనే షేర్ చేసుకోవచ్చు. కానీ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు వెలగపండుని ఎవరితో పంచుకోకూడదండి. ఎందుకంటే ఆ పండులో ఏదో ఒక విత్తనం, ఒక గింజ మట్టుకు చాలా మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుందంట ఒకటి. అందుకని మొత్తంగా ప్రతి ఒక్కరు ఎవరు తింటారో వాళ్ళు ఆ పండుగా ఫుల్గా తిన్నట్టయితే పండిన తర్వాత డైజెస్టివ్ అంటే జీర్ణకోశ సమస్యలు అన్నిటికీ కూడా మంచి ఔషధంలాగా పనిచేస్తుంది అనేది పెద్దవాళ్ళు చెప్తారన్నమాట మనకి. అదేవిధంగా ఇదికి వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. అదేవిధంగా మన హార్ట్ ఫంక్షనింగ్కి, ఎస్పెషల్లీ రెస్పిరేటరీ ఇష్యూస్కి, మన నర్వ్స్లో క్లాట్స్ లేకుండా ప్రాపర్గా రక్త ప్రసరణకి,
మనకి మన జీర్ణాశయం యొక్క స్ట్రెంథన్కి అన్నిటికి కూడా ఎక్సలెంట్ మెడిసిన్ లాగా పనిచేస్తుందండి ఈ వృద్ధాప్యులు. అందుకని సంవత్సరానికి ఒక్కసారి కంపల్సరీగా మనం ప్రతి ఒక్కరు తినాల్సింది. దాంతోపాటు వెలక్కాయ అయితే పచ్చడి చేసుకోవచ్చు, అదేవిధంగా ఇట్లా పులిహార చేసుకోవచ్చు. అందుకని ఈ వెలగ పండుని ఖచ్చితంగా సంవత్సరానికి ఒక్కసారైనా కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నమాట. విధంగా సంక్రాంతి పక్క రోజు పొంగల్, కొత్త బియ్యంతో పొంగల్, అరిసెలు అన్నీ చేసుకోవటం. 3వ రోజు కనుమ రోజు అయితే మనమే కాకుండా మనకి సహాయం చేసిన ప్రతి జీవరాశి, మనకున్న పశు సంపద, వాటిని గౌరవించడం, ఇలా ఎన్నో రకాలుగా ఈ పండగ చాలా విశిష్టమైనది అనమాట. ఓకే, ఇది మనకి మెత్తగా ఇట్లా ఉడికిపోయింది, పేస్ట్ లాగా ఉడికిపోయింది. అది గట్టిగా ఉంటుంది కదా, అందుకని మనకి అది రైస్కి సరిగ్గా పడుతుంది అనమాట. ఇది కూడా చాలా సింపుల్, పులిహార లాగే. మనం చింతపండు వాటి బదులు మనం ఇక్కడ ఓన్లీ దీన్ని వాడతాం అన్నమాట. మనకి పులిహార పోపు చాలా ముఖ్యం. ఆ పోపులో కూడా మనం ఇంగువ దట్టించి మనం పోపు పెడతాం. కాబట్టి పులిహారకి పోపు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. భోగి పండుగ మనకి తెలంగాణ సైడ్ అయితే రోజు వేస్తారు భోగి పండుగ. ఆంధ్ర అటు సైడ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఒక్క రోజు 2 రోజులు అలా వేస్తారు, లేకపోతే అప్పుడప్పుడు చలి కాసుకుంటారు. కానీ తెలంగాణలో ఈ చలికాలంలో వేసే ప్రతి మంటని భోగి పండుగగానే చెప్తారు. మనకి ఈ టైంలో తేగలు దొరుకుతాయి, అదేవిధంగా చిలగడ దుంపలు దొరుకుతాయి. వాటిని కూడా నిప్పుల్లో వేసుకొని కాల్చుకొని తింటారు. అదేవిధంగా ఈ పండుగ ముఖ్యమైనదంటే గొబ్బెమ్మలు పెడతారు. ఒక జానపద ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇష్టంగా సెలబ్రేట్ చేసుకొని ఆ టైంలో కొత్త అల్లుళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన జంటలు వాళ్ళు అత్తగారింటికి వెళ్ళటం, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి బట్టలు పెట్టి మంచి పిండి వంటలు వండి పెట్టి వాళ్ళని గౌరవంతో సాగనంపడం, వాళ్ళందరినీ చూసుకోవటం అనేది కూడా ఈ పండగ ఒక విశిష్టత. కాలక్రమేణా వీటన్నిటిని కూడా మర్చిపోతున్నాం. ఇదంతా ఏంటంటే ప్రకృతికి మనకున్న అనుబంధం. అంటే ప్రకృతి నుంచి మనం ఎన్ని పొందాం కాబట్టి ప్రకృతికి మనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎలా కృతజ్ఞత తెలుపుకోవాలి అనేటువంటి గొప్ప ఒక సంస్కృతిని చాటి చెప్పేదే ఈ పెద్ద పండగ. ఆవాలు వేస్తాను, తర్వాత మినపప్పు, శనగపప్పు, ఇక్కడ మనం ఆరిక, ఈ ఆరికల్ని కోడో మిల్లెట్ అంటారు. ఇది కూడా వెరీ రిచ్ ఇన్ ఫైబర్. దీన్ని కూడా మనం ఒక 4 to 6 hours నానబెట్టుకొని 1:2.5 వాటర్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి దీన్ని కూడా డబుల్ బాయిల్ చేసుకుంటే ఇలా పొడి పొడిగా తయారవుతుంది అన్నమాట. ఇది కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ మనకి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేదానికి, స్కిన్ ప్రాబ్లమ్స్కి, ఎస్పెషల్లీ లేడీస్ యొక్క ఇష్యూస్కి, అంటే మెన్స్ట్రువల్ ఇష్యూస్కి అనేది కూడా ఈ యొక్క కోడో మిల్లెట్ అనేది చాలా చాలా మంచిది. కొంచెం అల్లం, నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, మనకి ఆ పోపే, మామూలుగా పులిహార అంటేనే మనకి పోపే మెయిన్ ఇంపార్టెంట్. ఎండుమిర్చి, పల్లీలు ఆల్రెడీ నేను వేపి పెట్టుకున్నాను. ఇంగు వేద్దాం కొంచెం. ఇంగు కూడా మనకి డైజెస్టివ్ ట్రాక్ట్
కడుపులో ఉన్న వాయువులన్నీ బయటికి పోయేదానికి చాలా ఔషధంలాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ లేడీస్ మెన్స్ట్రల్ ఇష్యూస్ కూడా ఇంగు చాలా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. పోపు గుమగుమలాడుతుంది. ఈ టైంలో మనం ఈ యొక్క గుజ్జుని ఇట్లా ఉడకబెట్టుకున్నాం కదా, వెలక్కాయ గుజ్జు. ఓకే, ఆ గుజ్జులో ఆ తడి పోయిందాక మనం, అంటే తడి ఉండకూడదు అన్నమాట. తడిపోయిందాక ఈ నూనెలోనే మన నూనె పైకి వచ్చిందాక మనం వాడుకోవాలి. ఇది ఇది కొంచెం పచ్చి వాసన పోయేదానికి. ఓకే అండి, ఇది పచ్చి వాసన పోయిందాక మగ్గ పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి పసుపు చేసుకున్నాం. ఈ రైస్ కూడా వేసేద్దాం. వేసి దీనికి తగినంత ఉప్పు కూడా వేసేసి ప్రాపర్గా ఈ రైస్కి అంతా కూడా ఈ యొక్క వెలక్కాయ గుజ్జు, ఈ పోపు అంతా కూడా ప్రాపర్గా పట్టేటట్టు కలుపుకుంటే మనకి వెలక్కాయ పులిహోర తయారైపోయింది. చివరిగా మనం వేపిన నువ్వుల్ని పైనుంచి చల్లుకున్నాం. ఓకే అండి, ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటాను. ఓకే అండి, ఎంతో కమ్మని మన భోగి స్పెషల్ అయినటువంటి ఆరిక వెలక్కాయ నువ్వుల పులిహోర తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. ఆరిక వెలక్కాయ నువ్వుల పులిహోరకి కావాల్సిన పదార్థాలు: వండిన ఆరికన్న 1 కప్పు, పచ్చి వెలక్కాయ 1, కరివేపాకు కొంచెం, అల్లం తురుము 1/2 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 4, ఆవాలు 1/2 చెంచా, ఇంగువ 3 చిటికలు, పసుపు 1/2 చెంచా, ఎండుమిర్చి 2, శనగపప్పు 1 చెంచా, మినపప్పు 1 చెంచా, వేయించిన పల్లీలు పిడికెడు, నూనె 3 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, వేయించిన నువ్వులు 2 చెంచాలు. ఆరిక వెలక్కాయ నువ్వుల పులిహోర తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని వెలక్కాయ గుజ్జుని వేసుకుని ఉడికించుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకుని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, వేయించిన పల్లీలు, ఇంగువ వేసి కొంచెం మగ్గిన తర్వాత ఉడికించుకున్నటువంటి వెలక్కాయ పేస్ట్ వేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత పసుపు, ఉడికించినటువంటి ఆరికన్నం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని పైనుంచి వేయించిన నువ్వులు వేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆరిక వెలక్కాయ నువ్వుల పులిహోర తయారవుతుంది.